That is quite familiar to all of us. మనం చదువుకున్న వాక్య భాగము మనందరికీ ఎంతో పరిచయమైన వాక్య భాగమే. So this Revelation chapter 2 and 3. ఈ యొక్క ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో we see 7 letters to 7 churches. 7 సంఘములకు వ్రాయబడ్డ 7 ఒక ఉత్తరములు మనం చూడవచ్చు. Revelation is written by Apostle John from the island of Patmos where he was exiled. ఆయన చెరగా ఉన్న పద్మాస్ ద్వీపంలో అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఇది. He talks about the second coming of the Lord. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతుంది. Chapter 1 మొదటి అధ్యాయంలో we see the vision of the glorified Christ. ఒక మహిమపరచబడిన క్రీస్తును గురించిన ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో చూడవచ్చు. Chapter 2 and 3 2-3 అధ్యాయాల్లో 7 letters to 7 churches. 7 సంఘములకు రాయబడ్డ 7 ఉత్తరములు. These letters are very important. ఈ యొక్క ఉత్తరములు పత్రికల్లో ఎంతో ప్రాముఖ్యమైనవి. Many people say these 7 letters represent 7 types of believers in the church. ఈ యొక్క 7 ఉత్తరం అనేక మంది అంటారు ఈ యొక్క 7 ఉత్తరములు సంఘములో ఉన్న 7 రకముల మనుషులను సూచిస్తాయని. Those were physical historical letters written to 7 churches in Asia Minor in those days. ఆసియా ఖండంలో ఉన్న ఆదినాల్లో ఉన్న 7 చిన్న సంఘములకు లేదా 7 సంఘములకు వ్రాయబడ్డ వ్రాత రూపకమైన ఒక పత్రికలు. But those have direct application to all of us. అయితే ఇవి మనకు నేరుగా మనకు సంబంధించినవిగా లేదా మనల్ని సూచించే విధంగా ఉన్నాయి. These 7 churches also represent 7 periods in the church history. సంఘపు ఒక చరిత్రలో ఈ యొక్క 7 ఉత్తరములు 7 దశలుగా ఇవి చెప్పబడతా ఉన్నాయి. From chapter 4 onwards 4వ అధ్యాయం మొదలుకొని we see about rapture. మనము రాకడ గురించి ఎత్తబడడం గురించి చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ, all the things that are going to happen. తర్వాత ఆ యొక్క జరిగే సంగతులన్నీ చూస్తాము. So before his coming, ఆయన రాకడకు మునుపు Lord was writing these letters to the churches. ఆ ప్రభువు యొక్క ఉత్తరములు ఆ సంఘములకు రాస్తున్న సమయంలో prepare them for his coming. ఆయన రాకడ కొరకై వారిని సిద్ధపరుస్తున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this is the need of the hour today. ఇది ఈ యొక్క ప్రస్తుత ఈ సమయంలో ఉన్న అవసరత. The Lord is at the door. ప్రభు తలుపు వద్ద ఉన్నాడు. The coming of the Lord is very near. ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. We see all the signs happening. ఈ యొక్క గుర్తులు ఆ యొక్క సూచనలు అన్ని జరుగుతా ఉన్నాయి. As we speak now, మనం ఇప్పుడు మాట్లాడుతుండగా there is a war started in Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం మొదలైంది. So many wars going all around the world. ఈ యొక్క ప్రపంచం చుట్టూ యుద్ధాలు జరుగుతున్నాయి. Everywhere there is unrest. ఎక్కడ చూసినా విశ్రాంతి లేదు. There is distress. ఎక్కడ చూసినా కూడా wars. ఎక్కడ చూసినా famines. కరువులు ఉన్నాయి. There is peaceless condition. సమాధానం లేని స్థితి ఉన్నది. So all the signs of the second coming have been fulfilled. ఈ యొక్క రెండో రాకడ గురించిన గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. We need to be really ready for his coming. మనము ఎంతో వాస్తవముగా ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధముగా ఉండాలి. The Lord was preparing these churches. ప్రభు యొక్క సంఘమును సిద్ధపరుస్తున్న సమయంలో and these are blood bought children. వీరంతా కూడా తన రక్తం చేత కొనబడ్డ పిల్లలు. వీరంతా కూడా విశ్వాసులు. part of the church. వారి సంఘములో అంగముగా ఉన్నవారు. But they have not come to the maturity of the Lord Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణతలోనికి లేదా పరిపక్వతలోనికి వారు ఇంకా రాలేదు. The bride is not yet ready. ఆ యొక్క వధువు ఇంకా సిద్ధంగా లేదు. still weaknesses. ఆ యొక్క వధువులో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి. So Lord wants to correct them. ప్రభు వారిని సరిచేయాలని చూస్తూ prepare them. వారిని సిద్ధపరుస్తూ to his glorious inheritance. ఆయన మహిమగల స్వాస్థ్యము కొరకే సిద్ధపరుస్తున్నాడు. 7 times he says. ఆయన 7 పర్యాయములు ఈ రీతిగా అంటున్నాడు. Chapter 2 and 3. 2-3 వచనంలో he says, he who has an ear let him hear what the Spirit says. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Chapter 2 verse 7. 2వ అధ్యాయం 7వ వచనము. 11వ వచనంలో 17వ వచనంలో 29వ వచనంలో 3 verse 6. 3వ అధ్యాయం 6వ వచనంలో 13. తర్వాత 13వ వచనంలో 22. తర్వాత 22వ వచనంలో 7 times he says. 7 పర్యాయములు అంటున్నాడు. Let one who has ears let him hear. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. This is the most important message I want to convey. దాని అర్థం ఏంటంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైన వర్తమానము మీతో మాట్లాడదలసిన వర్తమానము. After the 7 churches, ఈ యొక్క 7 సంఘముల తరువాత Lord was commending 2 churches. యేసుక్రీస్తు ప్రభువారు 2 సంఘములను ఆయన దాన్ని మెప్పు ఇస్తున్నాడు. స్మరణ ఉన్న సంఘము, ఫిలదెల్ఫియా. ఆ తర్వాత ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము. 2 churches were appreciated and commended by the Lord. ఈ 2 సంఘములు ప్రభు చేత మెప్పు పొంది అవి ప్రభు వాటిని మెచ్చుకుంటున్నాడు. 5 churches, 5 సంఘములు God was condemning them. తర్వాత 5 సంఘములను ఆయన వారి పైన నేరం మోపుతున్నాడు. They say you correct yourself. నిన్ను నీవు సరి చేసుకో. Repent. నువ్వు పశ్చాత్తాపపడు. See where you have fallen. నువ్వు ఎక్కడ పడిపోయావో చూసుకో. Come back to me. నా యొద్దకు తిరిగిరా. I don't want to hear any excuses. ఎలాంటి యొక్క
ఎలాంటి కారణాలు వినాలనుకోవడం I లేదు. know what your నీ condition. యొక్క పరిస్థితితో నాకు తెలుసు. 7 times he says, I know. 7 పర్యాయం ఆయన అంటున్నాడు, నాకు నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. I know your works. నీ యొక్క క్రియలు నేను I know ఎరుగుదును. your problem. నీ యొక్క కష్టములు I know నేను where you ఎరుగుదును. are living. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు I ఎరుగుదును. know your struggles. నీ యొక్క స్థితి కష్టము నేను I know your ఎరుగుదును. pain. నీ యొక్క నొప్పి నా I బాధ know your నాకు తెలుసు. poverty. నీ యొక్క పేదరికం నేను I know ఎరుగుదును. your deeds. నీ యొక్క దినములు నేను In the ఎరుగుదును. midst of all of this, ఈ వీటన్నిటి మధ్యలో I want you to be ready. నీవు సిద్ధముగా ఉండాలి. Oh, many times అనేక when we పర్యాయములు come to the Lord, మనం ప్రభు దగ్గరకు when we వచ్చినప్పుడు go through tough times, మనము కష్టముల గుండా వెళ్తున్నప్పుడు what do we say? మనం ఏమంటాము? God does not know. ప్రభువుకు తెలియదు. He does not know my pain. నా యొక్క బాధ He does ప్రభువుకు not know my తెలియదు. tears. నా యొక్క కన్నీళ్లు He does ప్రభువుకు not know my తెలియదు. problem. నా యొక్క కష్టములు ప్రభువుకు But తెలియదు. the Lord is saying, అని ప్రభు I అంటున్నాడు, know all about you. నీ గురించి నేను I know సమస్తము your ఎరుగుదును. works. నీ యొక్క క్రియలు నేను So many ఎరుగుదును. times he says, అనేక పర్యాయములు ఆయన అంటున్నాడు. chapter 2 verse 2, 2వ అధ్యాయం 2వ I know వచనము, your deeds, నీ క్రియలను నేను your hard ఎరుగుదును. work, నీ కష్టమును, your నీ perseverance. సహనమును. Chapter 2 9, 2వ అధ్యాయం 9వ I know your వచనము, afflictions, నీ యొక్క శ్రమలు నేను ఎరుగుదును. your poverty. నీ దరిద్రతను నేను ఎరుగుదును. Verse 13, 13వ I వచనము, know where you live. నువ్వు ఎక్కడ కాపురమున్నావో నేను Verse ఎరుగుదును. 19, 19వ I వచనము, know your deeds, నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. your faith, నీ విశ్వాసము, your love, నీ ప్రేమను, your service, నీ పరిచర్యను, your నీ perseverance. సహనమును. Chapter 3 verse 1, 3వ అధ్యాయం 1వ వచనము, I know your deeds. నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. 3:8, 3వ అధ్యాయం I 8వ know your వచనము, deeds. నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. 3:15, 3వ అధ్యాయం I 15వ know your వచనము, deeds. నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. God is saying, ప్రభు I అంటున్నాడు, know all about you. నీ గురించి నేను సమస్తము I ఎరుగుదును. know the place where you are living. నువ్వు ఎక్కడ కాపురమున్నావో నేను ఎరుగుదును. I know your poverty. నీ యొక్క దరిద్రత I నేను know your ఎరుగుదును. problems. నీ యొక్క సమస్య I నేను know your ఎరుగుదును. afflictions. నీ యొక్క కష్టం నేను In the ఎరుగుదును. midst of all the struggle, ఈ యొక్క కష్టముల మధ్య అంతా కూడా I want you to live a victorious life. నీవు జయ జీవితం జీవించాలని కోరుకుంటున్నాను. 7 times he says, ఆయన 7 పర్యాయములు to అంటున్నాడు, him that overcometh. జయించువానికి, To him that overcometh. జయించువానికి. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి so before సహోదరుడా, the Lord comes, ప్రభు రావడానికి he wants ముందుగా us to be victorious. మనము విజయం పొందిన వారం ఉండాలని ప్రభు అనుకుంటున్నాడు. We have our own struggles. మన యొక్క సొంత We కష్టములు have our own ఉన్నాయి. opposition. మన యొక్క సొంత పరిస్థితులు మనకు Our ఉన్నాయి. own pain. మన సొంత బాధ The మనకున్నది. Lord is saying, అని ప్రభు అంటున్నాడు, I want you to be victorious. నీవు విజయవంతుడిగా To ఉండాలని him ప్రభు that overcometh, జయించువానికి I will give you hidden manna. నేను దాచబడిన I will give మన్నాను you ఇస్తాను. white stone. తెల్లని రాయినిస్తాను. I will give you paradise. అని నీకు I will పరదేశనిస్తాను. make you sit on my throne. నా యొక్క సింహాసనం మీద కూర్చుండబెడతాను. I will give you crown నేను of నీకు life. జీవ కిరీటం ఇస్తాను. Lord wants us to be victorious. మనము విజయవంతులుగా జయశాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. So he wants us to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు అంటున్నాడు. 5 times he says, ఆయన 5 పర్యాయములు అంటున్నాడు, repent, పశ్చాత్తాపపడు, remember, జ్ఞాపకం ఉంచుకో, return to me. నా ఎదుకు తిరిగిరా. Remember where from which you have fallen. నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకో. Remember your problem. నీ యొక్క సమస్యను జ్ఞాపకం ఉంచుకో. Remember your failure. నీ యొక్క పతనమును నువ్వు గుర్తు తెచ్చుకో. And then repent of it దాని గురించి and పశ్చాత్తాపపడి return to me. తర్వాత నా ఎదుకు If you తిరిగిరా. return to me, నువ్వు నా ఎదుకు వచ్చినప్పుడు I will restore you. నేను నిన్ను తిరిగి I will make you సమకూరుస్తాను. victorious. నేను విజయవంతునిగా And చేస్తాను. I will make you to be part of that bride will be lifted up. ఆ యొక్క వధువులో నిన్ను కూడా ఒక భాగముగా చేసి నిన్ను కూడా నేను ఎత్తుకుంటాను పైకి. So we will see only one church today. ఈ దినాన ఒక్క సంఘం గురించి చూద్దాము. Chapter 3, 3వ అధ్యాయము verse 14 to 22. 14 నుండి 22 We వరకు see the church at Laodicea. లవోదికీయలో ఉన్న సంఘం గురించి ఉన్నది. He says, verse 14, 14వ వచనంలో, I am Amen. ఆమేన్ I అనువాడను, am faithful and true witness. నమ్మకమైన I సత్యసాక్షియు, am the beginning and of the creation of God. దేవుని సృష్టికి ఆది అయిన వాడను, I am your creator. నేను నీ I సృష్టికర్తను, am the Alpha and the Omega. ఆల్ఫా ఒమేగా, I am the Amen God, everlasting God. నేను నిరంతరం ఉండే దేవుడను. I am telling you these words. నేను నీకు ఈ మాటలు What is చెప్తున్నాను. he saying? ఆయన ఏమంటున్నాడు, I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Verse 15. 15వ వచనం, I know your works. నీ క్రియలను నేను You are ఎరుగుదును. neither cold nor hot. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. What a terrible thing it is. ఎంత గొప్ప భయంకరమైన సంగతి. The Lord was saying, ప్రభు అంటున్నాడు, you are neither hot nor cold. నువ్వు వెచ్చగానైనను You are చల్లగానైనా in a లేవు. lukewarm condition. నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. You are neither spiritual nor worldly. నువ్వు లోకరీతిగా కూడా లేవు, తరువాత ఆత్మీయమైన స్థితిలో కూడా లేవు. One side you want to be spiritual, నువ్వు ఒకవైపు ఆత్మీయంగా the other side you want ఉండాలనుకుంటున్నావు, to be worldly.
worldly also. ఇంకోవైపు లోకంతో పాటు కూడా You are ఉండాలనుకుంటున్నావు. neither hot nor cold. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. You are lukewarm. నీవు నులివెచ్చగా I ఉన్నావు. will spit you out of my mouth. నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ You are ఉద్దేశించుచున్నాను. living a terrible life. మీరెంతో You are భయంకరమైన living a జీవితం. double life. మీరెంతో ద్వంద్వ మనసు కలిగి Oh, జీవిస్తున్నారు. on Sunday, ఆదివారం we దినాన all look like angels. మనమంతా కూడా దేవదూతల From వలె Monday to కనిపిస్తాం. Saturday, సోమవారం మొదలుకొని we are శనివారం like, వరకు agents of Satan. సాతాను యొక్క దాసులుగా ఉంటాము. So to double life, ద్వంద్వ జీవితము. some people, కొంతమంది they have వ్యక్తులు two names. వారికి రెండు పేర్లు ఉంటాయి. One name in the church, సంఘంలో ఒక పేరు, one name in the office. ఆఫీస్ లో ఒక పేరు ఉంటుంది. Here we are Christians, ఇక్కడ క్రైస్తవులము, here we are other nations. అక్కడ వేరే జాతికి లేదా Here వేరే we have జనాలకు one పండుగ. behavior, ఇక్కడ ఒక ప్రవక్తన ఉంటుంది. and we have different behavior in the world. తర్వాత లోకంలో వేరే ప్రవక్తన Oh, here we are కనిపిస్తాం. so nice, white clothes, all glittering clothes. సంఘంలో అయితే తెల్లని దుస్తులు ధరించుకొని వస్తాము. If you go outside in the college, కాలేజ్ లో వెళ్తే అక్కడ అసలు రూపం వస్తుంది బయట. అసలు రూపం బయటపడుతుంది. That's what the Lord is saying. అదే ప్రభు అంటున్నాడు, You are living a double life. నువ్వు ద్వంద్వమైన జీవితాన్ని You are జీవిస్తున్నావు. neither hot nor cold. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. You are living a double life. నువ్వు ద్వంద్వమైన జీవితం I don't జీవిస్తున్నావు. want you to live like that. నువ్వు ఆ రీతిగా జీవించాలని అనుకోవడం What లేదు. is he saying? What is our condition? మన పరిస్థితి ఏ రీతిగా ఉంది? And he says, ఆయన అంటున్నాడు, verse 60, verse 17, 7వ వచనము, you are saying, I am rich, నువ్వు అంటున్నావు నేను I am ధనవంతుడను, wealthy, నేను ధనవృద్ధి చేసి I ఉన్నాను, have need of nothing. నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. What are we saying? మనం I ఏమంటున్నాము? am rich, నేను I am ధనవంతుడను, wealthy, నేను వృద్ధి I don't need చెందినవాడను, anything. నాకే కొదవలేదు But when the అంటున్నాము. Lord looks at us, కానీ ప్రభు మనల్ని చూసినప్పుడు you know what is he saying? ఆయన ఏమంటున్నాడు? You are wretched, miserable, poor, blind and naked. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై నావని ఎరుగుక. This is our true condition when the Lord looks at us. ప్రభు మనల్ని చూసినప్పుడు ఇది మన వాస్తవమైన పరిస్థితి You are సంగతి. wretched, miserable, poor, blind and naked. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు. Lord was using a very tough words, rough words. ప్రభు ఎంతో కఠినమైన మాటలు ఇక్కడ You ఉపయోగిస్తున్నాడు. are miserable. మీరు దౌర్భాగ్యులుగా ఉన్నారు, You are poor. మీరు దరిద్రులుగా You ఉన్నారు, are blind. మీరు గ్రుడ్డివారుగా You are ఉన్నారు, naked. మీరు దిగంబరులుగా But ఉన్నారు. what are we saying? అయితే మనం ఏమంటున్నాము? I am rich. నేను I ధనవంతుడను, have no need of anything. నాకు దేనికి I am కొదవలేదు, wealthy. నేను ధనవృద్ధి I am చేసి ఉన్నాను, comfortable. నేను ఎంతో సౌఖ్యంగా ఉన్నాను, I am blessed by God. నేను దేవుని చేత ఆశీర్వాదం పొందాను. This is called self-deception. ఇది స్వయంగా మనల్ని మనం మోసం చేసుకోవడం. Self-deception is the worst of all the deceptions. ఈ మోసములన్నిటిలో కూడా మనల్ని మనం మోసగించుకోవడము అదెంతో భయంకరమైన సంగతి. So we know that our true condition, మన నిజ స్థితి ఎరిగి కూడా he says, I am rich. మనం అంటాము మేము ధనవంతులము. So look at that self-testimony versus God's testimony. ఈ యొక్క స్వంత సాక్ష్యం చూడండి, తర్వాత దేవుడిచ్చే సాక్ష్యం చూడండి. What is the self-testimony says? మన సొంత సాక్ష్యం I ఏమంటే, am rich. నేను I ధనవంతుడను, am wealthy. నేను ధనవృద్ధి I am చేసుకున్నాను, fine. నేను మంచిగా ఉన్నాను. The Lord says, ప్రభు అంటున్నాడు, you are poor. నీవు దరిద్రుడవు, blind. నువ్వు గ్రుడ్డివాడవు. Oh, so these are called self-deceiving people. వీరు స్వయంగా తమను తాము మోసం చేసుకునే వారుగా ఉన్నవారు. These are called self-dabba people. ఆ సెల్ఫ్ డబ్బా వారి గురించి వారు డబ్బముగా డబ్బా వాళ్ళే ఆ కొట్టుకుంటున్నారు. డబ్బు వాళ్ళే కొట్టుకుంటారు. Okay, this person, ఇలాంటి I am వ్యక్తులు, rich. నేను I don't need ధనవంతుడను, anything. నాకే కుదవలేదు. That is the pride of the heart, he was saying. అది హృదయం యొక్క గర్వము. But the Lord says, కానీ ప్రభు అంటున్నాడు, oh, you are poor and blind. నీవు దరిద్రుడవు, తర్వాత గ్రుడ్డివాడవు. If you, God's word says, దేవుని వాక్యం అంటుంది, if you hate your brother, నీ సహోదరుని ద్వేషిస్తే you walk in darkness and you are in the blind. నీవు గ్రుడ్డివాడవు, తర్వాత చీకటిలో నడిచేవాడవు. You are not able to see the word of God. నువ్వు దేవుని వాక్యం You are not చూడాలనుకోవట్లేదు. able to lead others to Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఇతరులను నువ్వు తీసుకొని రావడం లేదు. What is blindness? ఆ యొక్క గ్రుడితనం అంటే, Blindness means you cannot distinguish what is good, what is bad. ఆ యొక్క మంచి చెడులకు వ్యత్యాసం తెలియని స్థితిలో ఉండడమే గ్రుడితనము. You don't know what is true, what is false. ఈ యొక్క అబద్ధము మరియు సత్యం ఏంటో తెలియని What స్థితిలో is ఉంటాము. holy, what is unholy. పరిశుద్ధమైనది ఏదో అపరిశుద్ధమైనది Don't ఏదో know what తెలియని to do, స్థితిలో what ఉంటాము. not to do. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియకుండా So ఉంటాము. in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో many times, అనేక పర్యాయములు we don't know what to distinguish. ఈ దేని విషయమే మన వ్యత్యాసం కనపరచాలో తెలియకుండా ఉంటాము. How to live, how not to live. ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా జీవించకూడదో తెలియకుండా ఉంటాము. Those whom we are supposed to love, మనం ఎవరినైతే ప్రేమించాలో they we are hating. వారిని That's ద్వేషిస్తున్నాము. why first John writes again, మరి తిరిగి యోహాన్ రాస్తున్నాడు, anyone who hates his brother is in blindness.
తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు. And Lord told these Pharisees also. ప్రభు పరిశీలతో అంటున్నాడు Matthew chapter 23 మత్తయి సువార్త 22వ అధ్యాయము verse 16. 16వ వచనము. You blind guides. అందులైన మార్గదర్శకులారా. Verse 17. 17వ వచనము. You blind fools. అందులైన వెర్రివారులారా అంటున్నాడు. అవివేకులారా, అందులారా. 19. 19వ వచనం. You are blind fools. మీరు అందులైన వెర్రివారు. Verse 24. 24వ వచనం. blind guides. అందులై ఉండి నడిపించేవారు. So these Pharisees, ఈ యొక్క పరిసయ్యులు, they are self-righteous people. వారు స్వనీతిపరులు, legalistic people. వారు న్యాయ సంబంధమైన విషయాలు జరిగించేవారు. They don't know what they are doing. వారు ఏం చేస్తున్నారో తెలియదు. They are trying to lead others also. వారు ఇతరులను నడిపించాలనుకుంటున్నారు. That's why the Lord says, అందుకే ప్రభువు అంటున్నాడు, you are blind. నీవు గ్రుడ్డివాడవు. You are trying to lead the blind. మీరు గ్రుడ్డివారిని నడిపించాలనుకుంటున్నారు. Many times. అనేక పర్యాయములు. That's what is happening in our lives. మన జీవితంలో జరిగే సంగతి ఏంటి? So when we don't distinguish what is sin, what is not sin. పాపము ఏంటో, పాపము కానిదేంటో మనం తెలియని స్థితిలో ఉన్నప్పుడు, what is false. ఒక అబద్ధమేంటో సత్యమేంటో తెలియకుండా ఉన్నప్పుడు, that you are blind. మీరు అప్పుడు గ్రుడ్డివారు. Many times a lot of young people come. అనేక పర్యాయములు యవనస్తులు వచ్చి అన్న తప్పే ఉందన్న, అన్న తప్పేముందన్న, they are deep sin. వారు ఎంతో లోతైన పాపంలో ఉంటారు. But they come and say, కానీ వాళ్ళు వచ్చి అంటారు, అందరూ చేస్తున్నారన్న, అందరు చేస్తున్నారన్న, what is wrong in this? ఇందులో చేస్తే తప్పేముందని. Not able to distinguish what is true, what is not. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలియని స్థితిలో ఉంటే, what is unholy, ఏది పరిశుద్ధమైనదో ఏది, what you should do, what you should not do, మీరు ఏం చేయాలో చేయకూడదో తెలియని స్థితిలో ఉంటే, spiritually blind. మీరు ఆత్మీయంగా గ్రుడ్డివారు. He says you are naked. ఆయన అంటున్నాడు, నీవు దిగంబరుడవు. That means you are shameful. దాని అర్థం ఏంటంటే నువ్వు సిగ్గుమాలిన వాడు. You lost your dignity. నీ యొక్క ఘనతను కోల్పోయావు. You lost your garments. ఆయన యొక్క వస్త్రము కోల్పోయావు. The Lord saved you. ప్రభు నిన్ను రక్షించినప్పుడు He gave you garments of salvation. ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. He gave you robe of righteousness. ఆయన సత్యమైన దట్టినిచ్చాడు. He gave you white garments. ఆయన తెల్లని వస్త్రములు ఇచ్చాడు. He gave you garments of humility. ఆయన దీన మనసు గల వస్త్రములు ఇచ్చాడు. He gave you garments of praise. ఆయన స్తుతి వస్త్రములు ఇచ్చాడు. But today కానీ ఇది నాన్న, you lost those garments. అవన్నీ వస్త్రములు పోగొట్టుకొని, no worship, ఆరాధన లేదు, no holiness, పరిశుద్ధత no లేదు, righteousness, ఎలాంటి నీతి లేదు, gone away from God. మనం దేవుని నుండి దూరంగా పారిపోయి, But what we are saying, మనం ఏమంటున్నాము? we are rich, మేము ధనవంతులము, we are spiritual, మేము ఆత్మీయులము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి what is సహోదరులారా, a true spiritual condition? ఈ యొక్క నిజమైన ఆత్మీయ స్థితి అంటే ఏంటి? We need to examine మనల్ని మనం before we పరీక్షించుకోవాలి. come into take part in the Lord's table. ప్రభు యొక్క బలిలో పాలు పొందక The Lord పూర్వము is saying, ప్రభు అంటున్నాడు, you are wretched, నీవు you దౌర్భాగ్యుడవు, are miserable, నీవు ఎంతో you are దరిద్రుడవు, poor, నువ్వు దరిద్రుడవు, you are blind, నువ్వు గ్రుడ్డివాడవు, you are naked. నువ్వు దిగంబరివి. But I don't want to throw you out. కానీ నిన్ను బయటికి పారవేయాలనుకోవడం What లేదు. a wonderful God we have. ఎంత గొప్ప అద్భుతమైన What దేవుడు. multitudes of His mercies are so great. ఆయన కృపా సత్యములు ఎంత గొప్పవై ఉన్నవి. That's why He is inviting us again. అందుకే ఆయన మనల్ని మళ్ళీ తిరిగి Come back to ఆహ్వానిస్తున్నాడు. me. తిరిగి నా దగ్గరకు I రండి. counsel you. నేను నీకు ఆలోచన చెప్తాను. What you should do? నువ్వేం చేయాలి? You should buy 3 things. నువ్వు మూడు వస్తువులు కొనుక్కోవాలి. I counsel you to buy gold refined in fire. ఈ యొక్క అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, First gold you should buy. మొట్టమొదటిగా నువ్వు బంగారం కొనుక్కోవాలి. And then white clothes. తర్వాత రెండవదిగా తెల్లని And వస్త్రములను, eye salve. ఆ తర్వాత కనులకు కాటుకను. 3 things I want you to buy. మూడు ఈ యొక్క వస్తువులు కొనుక్కోవాలని నేను ఆశిస్తున్నాను. Buy gold. బంగారము, Gold represents faith. బంగారము విశ్వాసమునకు ప్రతిరూపముగా ఉన్నది. The Lord is saying, ప్రభు అంటున్నాడు, come back to faith life. నువ్వు తిరిగి విశ్వాసమైన జీవితంలోకి తిరిగి రా. Trust me. నా యందు విశ్వాసం Lean on me. నాపైన ఆనుకో. I will make you spiritually నేను rich. ఆత్మీయంగా వృద్ధి చెందిస్తాను. Ephesians chapter 1 and 2. ఎఫెసీయులకు రాసిన We పత్రిక don't need to go there. 1-2 అధ్యాయాలు God చూస్తే, gives us the spiritual riches of God's grace. ఆ దేవుని కృప నుంచి వచ్చే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం గురించి He చూడవచ్చు. gives us every spiritual blessing from heaven. ఆయన పరలోకం నుండి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు He ఇస్తున్నాడు. loads us with the spiritual riches of God's glory. ఆ దేవుని ఐశ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క పర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆయన కృపా మహదైశ్వర్యమును, ఆయన కృపా ఆయన మహదైశ్వర్యం, మహిమైశ్వర్యమును ఆయన మహిమైశ్వర్యం ఇస్తున్నాడు. through faith we inherit. ఆ యొక్క విశ్వాసం బట్టి మనం దాన్ని పొందవచ్చు. We lost that faith. ఆ యొక్క విశ్వాసం కోల్పోయాము. One day ఒక దినాన we accepted the Lord. మనం ప్రభువుని We put our faith in అంగీకరించినప్పుడు, Him. మన విశ్వాసం ఆయన పైన But ఉంచినప్పుడు, today ఈ దినాన the faith life is gone. ఆ యొక్క విశ్వాస జీవితం The world కోల్పోయాము. has come. లోకం మనలో That's ప్రవేశించింది. why the Lord is saying, అందుకే ప్రభు అంటున్నాడు, back to me. తిరిగి నా ఎదుకు రా, Back to faith life. తిరిగి విశ్వాసం జీవితం Depend on me. నా పైన ఆనుకో, Trust me నా పైన for నమ్మకం ఉంచు. everything.
దేని కొరకైనా, For every small thing, ఏ చిన్న విషయం కొరకైనా depend on Him. ఆయన పైన Trust ఆనుకోవాలి. Him. ఆయన యందు When విశ్వాసం we ఉంచాలి. received the Lord as our Savior, మనం ప్రభును అంగీకరించి we రక్షకునిగా are also ఉన్నప్పుడు much, spiritual. మనం కూడా ఎంతో ఆత్మీయంగా ఉంటాం. Oh, every small thing, ఏ చిన్న we విషయమైనప్పటికీ used to go to the Lord మనం ప్రభు యొద్దకు for వెళ్తాం. writing exams, చిన్న ఎగ్జామ్ రాయడానికి, for writing, going for interviews, లేదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, for sickness. అనారోగ్యం If కొరకు you want to buy something, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు you want to go to the Lord first. మొట్టమొదటి ఇవన్నీ For చేసడానికి every ముందుగా small thing. ఈ యొక్క విషయాలన్నిటి కొరకు ప్రభు దగ్గరికి వెళ్తాము. We used to depend on the Lord. అట్లు రక్షణ పొందిన దినాల్లో లేదా ఇప్పటికీ ప్రభు పైన ఆధారపడుతున్నాం. But now కానీ ఇప్పుడు we have money, మన దగ్గర డబ్బు ఉన్నది, we have internet, ఇప్పుడు we ఇంటర్నెట్ have ఉన్నది, people, మనుషులు we ఉన్నారు, have AI, మనకు we have AI, ChatGPT. ఆర్టిఫిషియల్ Everything is coming. అవన్నీ కూడా వచ్చి There వేశాయి. is no need to for God. దేవుడు అక్కర We లేదన్నట్టుగా ఉన్నాడు. browse everything. ఆయన సమస్త So many details come, ఈ యొక్క ఫోన్ లో లేదా ఇంటర్నెట్ లో అనేక విషయాలు వస్తాయి. and then we take decisions. తర్వాత దానిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. We lost faith in God, దేవుని యందు విశ్వాసం and కోల్పోయాము. we pushed God out of our lives. మన జీవితం నుండి దేవుని బయటికి తోలివేశాము. That's why God is standing at the door and knocking. అందుకే ప్రభు ద్వారం యొద్ద నిల్చుని He is no తట్టుతున్నాడు. more inside the house, ఆయన ఇంకా ఇంటిలో లేడు. no more inside our life, మన జీవితంలో ఆయన లేడు. no more inside our heart. మన హృదయంలో ఆయన Where లేడు. is the Lord? ఎక్కడున్నాడు ప్రభు? Standing outside the door. ఆయన తలుపు వద్ద నిల్చున్నాడు. Oh, I blessed you. నేను నిన్ను I gave you ఆశీర్వదించాను. multitudes of my mercies. నా యొక్క కృపా సత్యములను కృపా బాహుల్యములను I ఇచ్చాను richly increased you అని నేను ఎంతో వృద్ధి చెందించాను. spiritually and physically. ఆత్మీయంగా శారీరకముగా All these riches came into your life. ఈ యొక్క ఐశ్వర్యం అంతా కూడా నీ జీవితంలో వచ్చిన తర్వాత Sadly, you pushed me out. ఎంతో విచారకరంగా నువ్వు నన్ను బయటికి తోలివేశావు. More faith. నీ విశ్వాసము That's why అందు come నిమిత్తమే back to the faith life. తిరిగి ఆ యొక్క విశ్వాస Come జీవితంలో back తిరిగిరా. to take the white garments. తెల్లని వస్త్రములు తీసుకో. Come back to holy life. తిరిగి పరిశుద్ధమైన జీవితంలోనికి రా. After we become rich, మనము ధనవంతులుగా అయిన తర్వాత no sensitivity to sin. పాపమునకు ఎలాంటి సున్నితత్వం లేని జీవితాన్ని జీవిస్తున్నాం. When we go back to our own lives, మన సొంత జీవితాలను when we చూసుకుంటే accepted the Lord, మన ప్రభువును every అంగీకరించినప్పుడు small thought, ఒక చిన్న తలంపు కూడా oh, then we used to shiver. అవి మనల్ని ఎంతో కదిలించేవిగా Why ఉంటాయి. I am thinking like this? అవి నేను ఈ రీతిగా Why I am ఆలోచిస్తున్నాను, seeing నేను this? ఎందుకు ఇది చూస్తున్నాను. Small sins, చిన్న చిన్న పాపాలు so కూడా much of sensitivity in the heart. ఆ యొక్క మన హృదయంలో ఎంతో సున్నితత్వాన్ని చూపించేవిగా It ఉంటాయి, used to prick us. మనల్ని గుచ్చుతాయి. But today, కానీ దినాన everything that we do, no sensitivity at all. మనము ఏది చేసినప్పటికీ దానిలో సున్నితత్వం లేని That's why జీవితాన్ని the Lord is జీవిస్తున్నాం. saying, అందుకే ప్రభు అంటున్నాడు, come back to holy life. తిరిగి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం Come back తిరిగిరా. to faith life. తిరిగి విశ్వాస జీవితం తిరిగిరా. And buy salve, eye salve. ఈ యొక్క కనులకు కాటుకను కొనుక్కో. Eye salve is a healing balm, not a decoration balm. కనులకు కాటుక అంటే అది డెకరేట్ చేసుకునేది, కళ్ళకు పెట్టుకునేది కాదు, కానీ అది స్వస్థపరిచేదిగా In ఉంది. those days, ఆ దినాల్లో we have some eye problem. ఏదైనా కంటి Just like జబ్బుంటే we have eye drops today, ఈ దినాన ఐ డ్రాప్స్ ఉన్నట్టుగా they used to have eye salve. ఆ దినాల్లో కన్నులకు కాటుకను పెట్టేవారు. ఇప్పుడు కాటుకు దేనికి పెడుతున్నారు? బ్యూటీ కేర్. ఇప్పుడు- Not for so the Lord is saying, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, you lost the vision. నీవు దర్శనం You కోల్పోయావు, are not able to see. నువ్వు చూడలేకపోతున్నావు. Come back to me. తిరిగి నా Come యొద్దకు back రా. to the first vision. తిరిగి మొదటి దర్శనం తిరిగిరా. Then I will restore you. అప్పుడు నేను నిన్ను What సమకూరుస్తాను. a wonderful God we have. ఎంతో గొప్ప దేవుడు మనకు కలిగి Oh, in ఉన్నాడు. spite of all our failures, మన పతనములు in spite of all our double life, మన ద్వంద్వ జీవితం ఉన్నప్పటికీ because of His tender mercies and multitudes of His enduring mercies, ఆయన కృపాతిశయం బట్టి ఆయన వాత్సల్యమును బట్టి the Lord is calling us, ప్రభు మనల్ని my పిలుస్తున్నాడు. son, నా my కుమారుడా, daughter, నా కుమార్తె, know your true condition. నీ యొక్క నిజ స్థితిని నీవు తెలుసుకో. Do not boast about yourself. నీ గురించి నీవు డంబముగా You చెప్పుకోవద్దు. have pushed me out, నన్ను నువ్వు బయటికి తోలివేశావు, but I did not go out. కానీ నేను బయటికి I did not వెళ్ళిపోలేదు. go away from you. నేను నీ నుండి దూరంగా I'm still వెళ్ళిపోలేదు. standing at the door. నేను ఇంకా తలుపు వద్ద I am నిల్చున్నాను. knocking. నేను తలుపు If తట్టుతున్నాను. you open, నీవు ఒకవేళ తలుపు I తీస్తే will dine with you, నేను వచ్చి నీతో and భోజనం I will make చేస్తాను. you victorious. నేను నిన్ను జయ జీవితంగా చేస్తాను. Come back to the faith life. తిరిగి విశ్వాస జీవితం Come back to buy gold. ఆ యొక్క బంగారం Come కొనుక్కో. back to the faith life. విశ్వాస జీవితం Buy white clothes. తెల్లని వస్త్రములు Come కొనుక్కో. back to the holy life. తిరిగి పరిశుద్ధమైన జీవితంలోనికి రా. Buy eye salve.
కనుల కాటుకను Come కొనుక్కో. back to the original vision. తర్వాత నీ యొక్క మొదటి దర్శనముకు తిరిగిరా. If you come back, మీరు తిరిగి వస్తే I want you to be jealous. నేను ఎంతో రోషం కలిగి And ఉంటాను. I will make you sit on my throne. నేను నా సింహాసనం మీద కూర్చుండి What పెట్టుకుంటాను. a wonderful God we have. ఎంత గొప్ప దేవుని When we కలిగి push ఉన్నాము. the God out of our homes and our hearts, మన ఇంటిలో నుండి మన హృదయాల్లో నుండి దేవుని బయటికి తోలివేసినప్పుడు God is saying, ప్రభు అంటున్నాడు, I stand at the door and knock నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుతున్నాను, because I love you. ఎందుకంటే నేను నిన్ను I ప్రేమిస్తున్నాను. want you to be on my throne. నా యొక్క సింహాసనం మందు నువ్వు ఉండాలని What కోరుకుంటున్నాను. a merciful God we have. ఎంత గొప్ప కనికరం గల దేవుని కలిగి ఉన్నాము. Before we take part in the Lord's table, మనం ప్రభు బలలో పాలు పొందక పూర్వము let us pray. మనం Shall ప్రార్థించుకుందాం. we pray? ప్రార్థించుకుందాం. Get on to our knees. మన మోకాళ్ళ పైకి వస్తాము. One moment of silence prayer. ఒక్క నిమిషము స్వయ పరీక్ష. How is my life today? నా జీవితం ఏ రీతిగా ఉన్నది? Neither cold nor hot, వెచ్చగా లేను, చల్లగా లేను, neither వెచ్చగా worldly లేను, nor spiritual. లేదా లోకరీతిగా లేను, ఆత్మీయంగా లేను, Just deceiving myself. కేవలం నన్ను మోసపుచ్చుకుంటున్నాను. Oh Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు, Restore me, Lord. తిరిగి నన్ను సమకూర్చు. Take me back to the original first faith days. ప్రభువా తిరిగి మొట్టమొదటి ఆది దినాల్లో ఉన్న ఆ యొక్క విశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళు. Take me back to that holy days. ప్రభువా తిరిగి ఆ పరిశుద్ధమైన దినాల్లోకి తీసుకొని Give a వెళ్ళు. fresh vision again, Lord. ప్రభువా తిరిగి నూతన దర్శనము నాకు I కలుగజేయు. want to live for you. ప్రభువా నేను నీ కొరకు With జీవించాలనుకుంటున్నాను. that heart of commitment, let us take part in the Lord's table. ఆ యొక్క ఒప్పుదల కలిగి ప్రభు బలలో పాల్పొందాం. One moment of silence prayer. ఒక్క నిమిషము స్వయ పరీక్ష చేసుకుందాం.